హాయ్ అండి. గులాబీ పువ్వులతో సున్నిపిండి అయితే తయారు చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. ముటిములు మచ్చలు అన్నీ కూడా పోతాయి. చాలామందికి ముడతలు కూడా ఉంటాయి. ఆ ముడతలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. బాగా మనం ఎక్కువ వాటర్ తీసుకున్నట్టయితే మనకి ముడతలు ఫేస్ మీద కనబడకుండా ఉంటాయి. ఫుడ్ బట్టి కూడా ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోండి. ఇవ్వండి, ఇప్పుడైతే నేను సున్నిపిండి అయితే తయారు చేస్తున్నాను. అది సున్నిపిండే కాదు, ఫేస్ ప్యాక్ కింద కూడా వాడచ్చు. దేవుడికి పెట్టుకున్న గులాబీ పువ్వులు సైడ్కి పడేస్తాం కదా, అవి నాటువైతే పడేయకుండా సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న పువ్వుల్ని తొడిమెలు అన్నీ తీసేసుకొని ఓన్లీ రెక్కలు మాత్రమే మనకి యూజ్ అవుతాయి. ఆ రెక్కలు అయితే తీసుకోండి, నీళ్ళలోనే ఆరబెట్టుకోండి. ఇవి పుదీనా ఆకు, ఇది కూడా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. ఇది పిల్లలకి పెట్టవచ్చు, పెద్దలు పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. మనకి ముఖం మీద ఉండే ఎంట్రుకలన్నీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి ఈ పిండికి ఎక్కువగా. ఎందుకంటే ఇవన్నీ పొట్టుపప్పుతో తీసుకున్నవి. నేను మెంతులు ఎందుకు వేసుకున్నామంటే, చాలామందికి చలికాలం వస్తే త్వరలు ఊడుతూ ఉంటాయి ఫేస్ మీద. అలా ఊడకుండా ఉండడం కోసం 1 స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోద్ది. అన్నీ కూడా సేమ్ తీసుకోవాలి. రైస్ ఒక 2 చెంచాలు, పుట్నాల పప్పు ఒక 2 చెంచాలు, మనము పెసర్లు ఒక 2 చెంచాలు, మినపప్పు ఒక 2 చెంచాలు తీసుకోవాలి. పసుపు కొమ్ము తీసుకున్నాను నేను. మీకు పడకుంటే పసుపు స్కిప్ చేసేయండి. కానీ పసుపు పడని వాళ్ళు ఎవరో కానీ అంతగా ఉండరు. పసుపు వేసుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే, మీకు పడదు అనుకుంటే, చాలామందికి పసుపు వేపాకు పడదు, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నేను వేపాకు వేసుకోలేదు. మీకు అవసరమైతే తెచ్చేసుకోండి. అది కూడా నీళ్ళలో ఎండబెట్టి 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని దాంట్లో పెసర్లు, మెంతులు, మినపప్పు, పొట్టు మినపప్పు, నేను రైస్ 2 స్పూన్లు అన్నీ కూడా మనం పసుపు కొమ్మేసి బాగా వేపుకోవాలి. బాగా అంటే అంత అవసరం లేదు, నేను చెప్తున్నా కదా. మీరు లైట్గా వేపుకుంటే చాలు. లేదంటే ఎండ వస్తే 1 స్పూన్ నెయ్యి వేసి ఎండలో కలిపి పెట్టినే ఆ వేడి సరిపోతుంది మనకి. అంత లైట్గా వేపాలి. ఎందుకంటే మిక్సీలో పెట్టేటప్పుడు మనకి మెత్తగా పౌడర్ అవ్వడం కోసం మాత్రమే. అంతేగాని అవి వేపేసి ఆ సువాసనతో మనం తినం కదండి. స్కిన్కి మాత్రమే లైట్గా ఉంటే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి పుట్నాల పప్పు వేసాను. ఆ పుట్నాలు బదులుగా కొమ్ము శనగలు తీసుకుంటే చాలా మంచిది. నా దగ్గర కొమ్ము శనగలు లేవు కాబట్టి పుట్నాల పప్పు వేసాను. ఒక ఆవిడ చూపించమని అడిగారు ఇది, అందుకని సున్నిపిండి మీరు ఎలా చేస్తారో చూపించండి అని అడిగితే నేను ఇప్పుడు చేశాను. ఇలా చూసి చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఇది సున్నిపిండి కిందే కాకుండా ఫేస్ ప్యాక్ కింద కూడా వాడుకోవచ్చు. కొంచెం పెరుగు కానీ పాలు కానీ వేసుకొని 1 స్పూన్ పిండి తీసుకొని దాంట్లో వేసేసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటూ, నేను పుదీనా ఆకు, గులాబీ ఆకు కూడా వేసాను. చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. అది ఏంటంటే, మీరు పెరుగు కానీ లేదంటే పాలు కానీ వేసుకొని 1 స్పూన్ పిండి వేసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకొని రివర్స్లో రుద్దినట్టయితే మీ ముఖం మీద ఉన్న ఎంటికలన్నీ కూడా పోతాయండి. జిగురు బాగా ఉంటుంది పొట్టు మినపప్పుకి. అట్లానే మెంతులు వేసాం కదండి, మెంతి పిండికి కూడా జిగురు బాగా ఉంటుంది. పెసర్లు అయితే స్కిన్ గ్లో వస్తుందండి. పెసర్లు వేస్తే, పొట్టు పెసర్లు వేస్తే స్కిన్ అనేది గ్లో వస్తుంది. మంచి సువాసన అయితే వస్తుందండి మిక్సీ పెట్టేటప్పుడు. ఎందుకంటే గులాబీ రెక్కలు మనకి, అట్లనే పుదీనా ఆకు ఉన్న వల్ల మంచి పసుపు, కొమ్ము పసుపు కాబట్టి మంచి సువాసన అయితే వస్తుంది. నెయ్యి ఎందుకు వేసానంటే, చాలామంది వేసుకోకపోయినా పర్లేదు కానీ నెయ్యి వేసిన వల్ల స్కిన్ సాఫ్ట్గా గ్లోగా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నేతితో కూడా చాలామంది క్రీమ్ తయారు చేస్తున్నారు. ఆ నెయ్యిని ఒక ప్లేట్ మీద వేసుకొని ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకొని రుద్దినట్లయితే మంచి క్రీమ్ తయారవుతుంది. ఆ క్రీమ్ కూడా నైట్ టైం కానీ డే టైం కానీ ఎప్పుడైనా మీరు పెట్టుకోవచ్చు. స్కిన్ మెరిసిపోతూ ఉంటుంది. మాయిశ్చరైజర్లాగా మీరు ఎప్పుడైనా సరే లోషన్లు వాడినప్పుడు ఆ నెయ్యితో చేసిన క్రీమ్ అయితే మీరు వాడుకున్నట్లయితే మంచిగా స్కిన్కి మీకు కాపాడుతుంది. చాలా బాగుంటుంది. చలికాలం అయితే ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఏ కాలమైనా సరే డ్రై స్కిన్ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఇలా జల్లి పట్టుకోండి, మరీ బరక ఉండకూడదు. ఎందుకంటే గీతలు పడుతుంది స్కిన్ను. అట్లానే ముటిములు ఉండే వాళ్ళకి నొప్పి మంట అవుతుంది. అట్లానే సాఫ్ట్గా ఉంటేనే ఏ పిండి అయినా మనకి ఫేస్కి చాలా మంచిది. ఒక్క ముఖానికే కాదు, ఒళ్ళంతా కూడా పెట్టుకోవచ్చు. సోప్ బదులుగా ఇది వాడచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. పిల్లలకైనా పెట్టుకోవచ్చు, పెద్దలైనా పెట్టుకోవచ్చు. ఎవ్వరు అనేది ఉండదండి.
మీరు ఒకసారి ట్రై చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటూనే ఉంటారు. చాలామంది బొత్తాయి తొక్కలు వేస్తారు. ఆ తొక్కలు వేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే పళ్ళు మగ్గడం కోసము చాలామంది కెమికల్ యూజ్ చేస్తారు. ఆ కెమికల్ అనేది మన ఫేస్కి మనం రాసినట్లయితే ఇంకాస్త ఎక్కువగా మొటిమలు కానీ పింపుల్స్ మచ్చలు ఎక్కువైతాయి. అవి ఎండిపోయినా సరే ఆ మందు అనేది ఉంటూనే ఉంటుంది. అందుకనే మీరు బొత్తాయి తొక్కలు వేయకపోవడమే మంచిది. చూశారు కదా, అదైతే చెత్తలోకే పడేస్తున్నాను. లైట్గా ఉండిపోయింది. చాలా మెత్తగా ఉండాలి పిండి మాత్రం. చూపిస్తాను ఇప్పుడు, కొద్దిగా పాలలో వేసి చూపిస్తాను. అది ఫేస్ ప్యాక్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా మెత్తగా ఉంది. లైట్గా ఏదో బరక లైట్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి రాసేటప్పుడు మా మనవరాలకి ఎక్కువగా యూజ్ చేస్తాం మేము. అట్లానే కాళ్ళు పగుళ్ళు, అట్లానే మనకి కాళ్ళు దగ్గర నల్లగా ఉంటూ ఉంటుంది పాదాల పైన, ఆ నలుపు కూడా తీసేస్తుంది. మనం డైలీ కాళ్ళకి ఎక్కువ శాతం ఇది రుద్దుకున్నట్లయితే మంచి పగుళ్ళు అనేది పోయి తెల్లగా ఉంటుంది. కాళ్ళు పగుళ్ళు ఎందుకు వస్తాయంటే మట్టి ఎక్కువగా ఉన్న వల్ల నడుస్తూ ఉంటాం కదా, ఆ మట్టి ఉన్న వల్ల చిన్న పగులు రాగానే దాంట్లోకి వెళ్ళి ఇంకా ఆ పక్కన అలాగే వేడి, మన బాడీలో వేడి అనేది కాలు పగల్లో నుంచి కనిపిస్తుంది. చాలామందికి ఒంట్లో వేడి ఎడిపోవాలో అర్థం కాక కాలు పగుళ్ళు అనేటివి వస్తాయి. దాని ద్వారా వేడి అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాదండి, ఇలా శుభ్రంగా ముఖానికి అప్లై చేసుకుంటూ పాలు కానీ పెరుగు కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోండి. లేదంటే రోజ్ వాటర్లోనైనా ఇది కలుపుకొని రివర్స్లో రుద్దినట్టయితే ఎంటికలు అన్నీ కూడా నీట్గా ముఖం మీద నుంచి వెళ్ళిపోతాయి. చాలామందికి ఇక్కడ మీసాల్లాగా వస్తూ ఉంటాయి, కొంతమందికి గడ్డాలు వస్తాయి. అవి అవాంఛిత రోమాలని ఇప్పుడు నెలసరి ఆగిపోయిన స్త్రీల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి, మీసాలు గడ్డాలు. అంతేకాదు, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చిన్నప్పుడు కాపుడు ఉండదు, ఒక నలుగు పిండి పెట్టుడు ఉండదు. ఆయిల్ అయితే రాస్తారు. మంచి మంచి సోపులకి వెళ్ళిపోతాం వెంటనే, ఆ టడ్డీ సోప్ అని లేకుంటే బేబీ సోప్ అని వెళ్ళిపోతూనే ఉంటాం. సోపులు మంచి వాసన వస్తున్నాయి, బాగుంది అని. ఆ సోపుల కంటే కూడా సున్నపిండే మంచిదండి స్కిన్కి. ఎవరైనా వాడచ్చు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా వాడచ్చు. మనకి ఎంట్రుకలు అనేది ముఖం మీద కానీ ఒంటి మీద కానీ కనబడకూడదు అనుకుంటే సున్నపిండి డైలీ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనండి, బాయ్ అండి.